Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 9వ శ్లోకము. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ శ్లోకమునకు భావము: ఈ జీవుడు జీవాత్మ చెవిని, కంటిని, చర్మమును, నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి విషయములను అనుభవిస్తున్నాడు. అధిష్టాయ మనశ్చాయం, మనస్సును ఇంద్రియములను ఆశ్రయించి అని చెప్పుట వలన జీవుడు జీవాత్మ వాస్తవముగా మనస్సు కంటెను ఇంద్రియముల కంటెను వేరుగా ఉన్నాడనియు, ఇంద్రియమనంబులు ఉపాధి రూపములే అనియు అజ్ఞానము వలన ఆ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖదుఖములను అనుభవిస్తున్నాడని స్పష్టమవుతున్నది. కాబట్టి మనోవికారములు కానీ ఇంద్రియ వికారములు కానీ ఆత్మకు చెందవు. తనకంటే వేరైన ఇంద్రియమనంబులను ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ జీవుడు విషయాదులను సుఖదుఖాదులను అనుభవిస్తున్నాడు. కాబట్టి వాస్తవముగా ఆ ఉపాధితో కానీ ఉపాధి జనిత వికారములతో కానీ ఆ ఆత్మకు ఎలాంటి సంబంధమును లేదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.